బండి కూర్చోంట, బండి మీద వెళ్ళిపోతున్నాం. చూడండి, నాకైతే ఫుల్ హ్యాపీ. 7 ఉపనదుల సంగమం ఇది. ఫైనల్గా సంగమేశ్వరం రోడ్డు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో చాలా రోజులు అయింది వీడియో చేసి. సో సడన్గా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము, అది కూడా లాంగ్ ట్రిప్ అనమాట. ఎందుకు ప్లాన్ చేశానంటే ఇవాళ నా పుట్టినరోజు, నా బర్త్డే అనమాట. సో సడన్గా సరే చిన్న లాంగ్ ట్రిప్కి వెళ్దామని చెప్పేసి, చాలా రోజులు అవుతుంది కదా. సో ఎక్కడికో తెలుసా, విజయవాడ నుంచి మనం ఇప్పుడు విజయవాడ వంటంలో ఉన్నాము. ఇక్కడ వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వంటంలో. సో ఏం చేసినా సరే ముందు వినాయకుడి తర్వాతనే కదా. సో ఇక్కడ దండం పెట్టుకొని అక్కడికైతే వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా, సంగమేశ్వరం అన్నమాట. సంగమేశ్వర దేవాలయం అంటారు. సో నాగర్ కర్నూలు డిస్టిక్ అనమాట అది. ఇక్కడ నుంచి 342 కిలోమీటర్లు ఉంటుంది. సో జర్నీ వచ్చేసి 7 అవర్స్ చూపిస్తుంది నాకు. సో అది నాగర్ కర్నూలు డిస్టిక్లో కొత్తపల్లి గ్రామంలో ఉంటుంది. సోమశీల కూడా అక్కడే ఉంటుంది పక్కనే. దాన్నే సంగమేశ్వర దేవాలయం అంటారు. శివ టెంపుల్ అనమాట అది. సో అది యాక్చువల్గా రాతి లింగం కాదు, వేపలింగం అనమాట. వేపలింగం ధర్మరాజు అనే పర్సన్ అక్కడ రాతి లింగం కాకుండా మన వేపలింగాన్ని ప్రతిష్ఠించాడనమాట శివుడికి. సో చాలా ఫేమస్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటంటే 7 ఉపనదులు కలుస్తాయి అనమాట. దాన్ని ఆ సంగమాన్ని సంగమేశ్వర దేవాలయం అంటారు. 7 నదులు కలిసాయి అన్నమాట. సో ఇంకో ప్రత్యేకత ఏమంటే ఆ ఆలయానికి ఆ సంవత్సరంలో 8 నెలలు అది నీళ్ళలోనే ఉంటుంది, నదిలోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంటే జూలై నుంచి మార్చి వరకు మొత్తం నీళ్ళలో వాటర్లోనే ఉంటుంది గుడి. మార్చి నుంచి ఒక 3-4 మంత్స్ మాత్రం వాటర్ లెవెల్ తగ్గుతుంది. వాటర్ లెవెల్ తగ్గి సో టెంపుల్ అనేది బయటపడుతుంది. సో ఈ 3-4 మంత్స్లోనే మనకి అక్కడ ప్రజలు వెళ్ళడం కానీ దర్శించుకోవడం కానీ ఈ 4 మంత్స్లో జరుగుతుంది అనమాట. చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది వీడియో. సో మనమైతే కొత్త బైక్ తీసుకున్నాం కదా, N160. సో దాని మీద అయితే ఫస్ట్ ట్రిప్ అనమాట. సో తీసుకొని 5 days అవుతుంది. ఎక్కడ కూడా లాంగ్ జర్నీ వెళ్ళలేదు. ఒక 100 కిలోమీటర్స్ అయితే తిరిగాను. సో డైరెక్ట్గా 340 కిలోమీటర్లు అనమాట. సో 6 అవర్స్ 7 అవర్స్ పడుతుంది అనమాట. వెళ్ళేసరికి 10-11 అవుతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:15 అవుతుంది అనమాట. సో నేను నా వైఫ్ ఇద్దరం బయలుదేరాం అనమాట. ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3:15 అవుతుంది. ఈవినింగ్ ఎంత లేట్ అయినా సరే వచ్చేయాలి, ఎందుకంటే 1 day ట్రిప్ ఓన్లీ. సో ఇదనమాట మన బైక్. 2 హెల్మెట్స్, తనకి నాకు 2 హెల్మెట్స్ అండ్ హెల్మెట్కి డీజే యాక్షన్ 5 Pro. సో వెళ్ళేటప్పుడు ఇంకా మిగతా అంత విషయాలనే మాట్లాడుకుందాం. ఓకే గైస్, మన రూట్ మ్యాప్ చూడండి. 316 కిలోమీటర్ అయితే నార్మల్గా చూపిస్తుంది. మామూలుగా అయితే 320-325 అలా చూపిస్తుంది ఒక్కోసారి అయితే. అంటే కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్గా ఉంటుంది కొంచెం. ఇక్కడ మన విజయవాడ మనం ఉన్న చోట ఇది. ఇక నుంచి గుంటూరు చిలకలూరుపేట, నెక్స్ట్ ఆత్మకూరు. అంటే యాక్చువల్గా మనం శ్రీశైలం నుంచి వెళ్తాం. శ్రీశైలం డోర్నాల్ ఉంది కదా, ఇదిగోండి చిన్న డోర్నాల్ అది. ఇక నుంచి ఆత్మకూరు టు ఇది సంగమేశ్వరం. చూడండి, సంగమేశ్వరం మొత్తం 316 కిలోమీటర్లు చూపిస్తుంది. 6 hours 49 minutes, అంటే యాక్చువల్గా 7 hours. సో మన బైక్లో అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. జస్ట్ బండి కొన్న కాంచి 121 కిలోమీటర్స్ తిరిగాను అనమాట. 5 days అవుతుంది బైక్ తీసుకొని. సో ఇది మనం వెళ్ళేటప్పుడు ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. వినాయక టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరాము. ఇది వచ్చేసి కనకదుర్గ ఫ్లైఓవర్ అనమాట. సో జర్నీ అయితే చాలా బాగుంటుంది. రౌండ్ ఫిగర్గా ఎంత లేదన్నా రౌండ్ ఫిగర్గా 350 కిలోమీటర్లు అటు ఇటుగా వేసుకుంటే అరౌండ్గా రానిపోను 700 కిలోమీటర్స్ అన్నమాట. 700 కిలోమీటర్లు రానిపోను. సో జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ చేయొద్దు. మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అన్నీ చూపించడానికి.
అంటే మిగతా వేరే ప్లేసెస్ అక్కడ ఉన్నాయి కొన్ని, ఇంకో 2-3 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, కానీ ఒక్క రోజులో కవర్ అయితే చేయలేము అక్కడ. సో నేను 1 డే ట్రిప్ పెట్టుకున్నాను కాబట్టి సో మ్యాక్సిమం ఓన్లీ నేను సంగమేశ్వరం టెంపుల్ మాత్రమే చూపిస్తాను అనమాట. సోమశీల కూడా ఉంది. సోమశీల అటుపక్క ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చేటప్పుడు అటువైపు ఉంటుంది. మళ్ళీ మనం ఇటు వెళ్ళాలంటే మధ్యలో నది ఉంటుంది. సోమశీలకి ఇటువైపుకి మధ్యలో నది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం విజయవాడ నుంచి వెళ్తున్నాం కదా, సో అక్కడ కొంచెం మధ్యలో నది ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇవాళైతే టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉన్న టెంపుల్ నాకు తెలిసి, ఎందుకంటే నేను ఒక 4 days పెట్టిన వీడియో అయితే చూశాను. సాక్షి న్యూస్ ఉంది కదా, సాక్షి ఒకటి ఉంది, ఎన్టీవీ ఉంది, వాళ్ళైతే న్యూస్లో పెట్టారనమాట. ఇలా టెంపుల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది చాలా 1 year తర్వాత అని చెప్పేసి నేనైతే జస్ట్ చిన్న రీల్ అయితే చూశాను న్యూస్. సో యాక్చువల్లీ సెర్చ్ చేశాను అనమాట, ఇంకా టెంపుల్ కాకుండా వెళ్ళారని చెప్పేసి, ఎవరు వెళ్ళలేదు ఇంకా. సరే చూద్దామని చెప్పేసి, మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే సడన్గా డెసిషన్ తీసుకున్నాను. సో అది వీడియో అయితే చాలా బాగుంటుంది. మనం అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం గాయ్స్. మనం అయితే మంగళూరు దాటాక గుంటూరు రోడ్డుకి అయితే వచ్చేసాం అనమాట. ఇలా ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కడమే. గుంటూరు నుంచి డైరెక్ట్గా చిలకలూరుపేట నుంచి రైట్ సైడ్ అయితే కట్ అవుతాం అనమాట. కానీ మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉంది బాగా. ఎండాకాలం ఉబ్బదేస్తుంది అనుకున్నాను, కానీ చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది నైట్ టైం అయితే మాత్రం. గాయ్స్ మనమైతే చెల్లూరుపేటకి 8 kilometers దూరంలో డిస్టెన్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నెల్లూరు చెన్నై హైవే 389 kilometers. మీకు కనిపిస్తుందో తెలియదు నాకు. ఇక చూడండి, ఇంకా 5 hours చూపిస్తుంది. 5 hours 35 minutes చూపిస్తుంది. 247 kilometers సంగమేశ్వరంకి. ఎందుకంటే రూట్ మ్యాప్ సంగమేశ్వరం ఇక్కడ ఉంది. ఇటు వెళ్తే చెరువుపేట జరిగింది, ఇటు రైట్ సైడ్ కోటప్పకొండ రోడ్డు. గైస్ మీకు దూరంగా కొండ కనిపిస్తుందా, అదే కోటప్పకొండ అనమాట. కోటప్పకొండ దగ్గరికి అయితే వచ్చాం మనం. పైన వినాయకుడిది విగ్రహం, ఇది ఆర్చ్ అనమాట. కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. ఇటు కోటప్పకొండ స్ట్రైట్గా మనకు మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఇటు ఆర్చ్ ఉంది కదా, ఇటు ఆర్చ్ లోపల వెళ్ళాలన్నమాట నడుచుకుంటా. మన బైకులు కార్లు మాత్రం ఇదే జర్నీ. ఇదే మన బైక్ది పల్సర్ N160 కదా. లైటింగ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగా వస్తుంది లైటింగ్ అయితే చూడండి. ఇది లో బీమ్, ఇది హై బీమ్. ఐబీఎంకి లో బీమ్ తేడా లేదు, అదే పైకి చూపిస్తుంది అనమాట లైట్ ఇంకొద్దిగా క్లారిటీగా. గైస్ మనం కోటప్పకొండ దాటిన తర్వాత హైవేకి అయితే వచ్చేసాము. దగ్గరలో ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుందా, ఆ ఆర్చ్ దాటాగా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం. రైట్కి వెళ్తే విజయవాడ వెళ్తాం, అటు కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా ఇటు వినుకొండే రాజపాలెం ఉంటుంది. ఇంకా 139 kilometers ఉంది. 3 hours జర్నీ ఉంది టైము. పెట్రోల్ వచ్చేసి 4 పాయింట్లు తగ్గింది అనుకుంటున్నా. 1, 2, 4 పాయింట్లు తగ్గింది. సో పెట్రోల్ కొట్టించుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది, ఎందుకంటే ఏ డౌట్ ఉండదు కదా. సో పెట్రోల్ కొట్టించేద్దాం. ప్రజెంట్ అయితే 292 kilometers తిరిగాం అనమాట. 292 పక్కనే ఉంది బంకు. కొట్టించేస్తే పోలే, కొట్టిద్దాం. ఎందుకు డౌట్. ఫుల్ కొట్టవా, ఫుల్ ట్యాంక్.
5 లీటర్లు పట్టింది. చాలే 5.70 ఒకటా? ఏ డౌట్ లేకుండా ఆయిల్ అయితే కొట్టించేసాను. 140 కిలోమీటర్లు కదా. దూరణాల ఊళ్ళోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే శ్రీశైలం వెళ్తాము, బట్ మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఆత్మకూరుకి, సంగమేశ్వరానికి. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇటు శ్రీశైలం దారి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చెక్ పోస్ట్ ఒకటి తగిలింది ఇక్కడ. చెక్ పోస్ట్, ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇది. అంటే నల్లమల్ల ఫారెస్ట్ కదా, ఈ స్మగ్లింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో దానికోసం చెక్ పోస్ట్ పెడతారన్నమాట. చూడండి గాయస్, ఇల్లు ఎలా ఉన్నాయా? ఇల్లు చూడండి, చిన్న మంతనాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అంట. చూడండి, చిన్న చిన్న ఇల్లు తడికలు కట్టుకొని, ఆ తడికలు కట్టుకొని చూడండి. ఆ తడికలు ఎందుకు కడతారు తెలుసా? ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి కదా, అవి లోపల రాకుండా పారి లెక్క. చూడండి, కర్రలతోని అందరూ అలాగే కట్టుకుంటున్నారు. ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు అన్ని తండాలు, చిన్న చిన్న తండాలు, చిన్న ఊళ్ళు, చిన్న ఊళ్ళు, 50 గడప 100 గడప. జింకలు ఉన్నాయంట ఇక్కడ, జింకల బోర్డు. మామూలుగా లేదుగా ఫారెస్ట్, అసలు మామూలుగా లేదు, అసలు మామూలుగా లేదు అడవి. గాయస్, గోస్లో అంట. ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ జోన్, ఆత్మకూరు, డోర్నాల పరిధి ముగింపు. వెల్కమ్ టు అన్ అడ్వెంచర్ లైఫ్ టైమ్ అవర్ ఇంటరాక్షన్ సాయిల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాతీయ రహదారి సుస్వాగతం. మార్కాపురం జిల్లా సరిహద్దు. మార్కాపురం జిల్లా అంట. టైగర్ జోన్ అంట. టైగర్ బొమ్మ పెట్టారు, కనబడుతుంట ఒకటన్నా. కోతులు, పులులు, దేవుడా ఎప్పుడా పై ఎక్కడం అయిపోయింది, ఇప్పుడు కిందికి. కోతులు 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 కోతులు. చం చం చం. ఇది టైగర్ జోన్ అంట. అక్కడ టైగర్ రిజర్వ్ కూడా ఉంది అక్కడ. ఇప్పుడే వెనక్కి చూడలేదు కానీ వెనక్కి తిరిగి అప్పుడే ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నారు అన్నమాట, గేట్లు తీసుకొని. అక్కడ టైగర్ అని పెద్ద ఆర్చ్ కూడా ఉంది. అసలు మామూలు లేదుగా. ఘాట్ రోడ్. ఘాట్. నేనైతే కెమెరా ఆన్ చేసి ఉంచుతున్నా. ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది ఆత్మకూరు. లారీ ఎక్కలా ఎక్కుతుంది. ఇరవై 27 కిలోమీటర్లు ఉంది ఘాట్ రోడ్డు. 27 కిలోమీటర్లు కూడా కెమెరా ఆన్లో ఉంచుతా. చూద్దాం ఎలా ఉండో, ఏం కనబడిద్దో ఏంటో. ఒక్కడి కనుక కనబడితే బాగుండు, ఏదన్నా ఒకటి జింక కనబడినా బాగుండు.
ఇది వ్యూ పాయింట్ అనుకుంటా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యూ పాయింట్ ఇది. కానీ చెట్లు ఎండాకాలం కాబట్టి బాగుంటుంది వ్యూ పాయింట్. ఇంకా తొమ్మిది అయిపోయింది టైము. చిరుతపుల్లు అంటే చిరుతపుల్లి బొమ్మ కూడా ఉంది అక్కడ. చిరుతపుల్లి బొమ్మ కూడా ఉంది అక్కడ. నిజంగా ఉంటాయి బాబు, నిజంగా ఉంటాయి పుల్లు. లోపల ఉంటాయి, బయట రావు. వైల్డ్ లైఫ్ అంట, వైల్డ్ లైఫ్ ఎంటర్ అయ్యామంట. రోడ్డు క్యాక్ ఉంది అసలు. జింకలు దుప్పులు ఉన్నాయంట, దుప్పులు బొమ్మ ఉంది అక్కడ. జింకలు ఎప్పుడో కొత్తగా వచ్చాడు భయం, కానీ రెగ్యులర్గా వెళ్ళేవాడికి అంటాడు. స్పీడ్ లిమిట్ 5 కిలోమీటర్ 30 అంట, మనం 58లో వెళ్తున్నాం. స్పీడ్ వెళ్తున్నాం ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోద్దామని. ఎలా అవుతుంది ఏమనుకో గైస్, ఏమనుకోకండి గైస్. మా ఆటో చూడు ఎక్కడ దెబ్బకి షెడ్డుకే. ఈ రోడ్లో ఆటోలు కానీ లారీ కానీ వస్తే షెడ్డుకే. ఒక కారు బైక్. ఎలుగుబంట్లు ఉన్నాయి అక్కడ, ఎలుగుబంటి బొమ్మ కూడా ఉంది. ఈ రోడ్లో వర్క్ కనిపిస్తుంది ఎలుగుబంటి. ఎలుగుబంటే ఉన్నావా? టైగర్ జోన్, ఇంకో టైగర్ బొమ్మ. అయ్యా నెమ్మలు కూడా ఉన్నాయి, నెమ్మలి బొమ్మ కూడా ఉంది అక్కడ. ఇంకా 25 కిలోమీటర్స్ ఆత్మకూరు. టోటల్ డిస్టెన్స్ 60 కిలోమీటర్లు. ఆత్మకూరు వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి కదా. ఓకే గాయస్, ఫైనల్గా సంగమేశ్వరం రోడ్డు కనిపిస్తుందా? ఆత్మకూరు సంగమేశ్వరం రోడ్డు. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి 38 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్. 1 అవర్, ఇంకా 1 అవర్ పట్టిద్ది. ఓకే గాయస్, మనం అనుకున్న సంగమేశ్వరం స్వామి దేవాలయానికి అయితే దగ్గరలో ఉన్నాం. ఇంకా 2.6 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మరి ఘాట్ రోడ్ ఇది ఆత్మకూరు నుంచి. కానీ ఘాట్ రోడ్ ఇది చాలా అసలు ఎక్కడో మారుమూల అంటారు కదా, మారుమూల ఏరియాలో ఉన్న ప్లేస్ ఇది సంగమేశ్వర స్వామి ఆలయం. మరీ రోడ్లు అయితే ఘాట్ రోడ్డు మరీ దారుణం. ఇప్పటి నుంచి కొద్దిగా ఒక 10 నిమిషాల నుంచి మంచిగా ఉంది రోడ్డు. నాకైతే మరీ గతుకులు అన్నీ చూడండి. ఇదంతా శ్రీశైలం డెల్టా ప్రాజెక్ట్ కింద వస్తాయి అన్నమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి, కనిపిస్తుంది మీకు వీడియోలో. వాటర్ అంతా జలాశయం, శ్రీశైలం డ్యామ్ జలాశయం మొత్తం
వాటర్ అంతా ఇంకిపోయినాయి. నాకు తెలిసి టెంపుల్ కూడా బయటే ఉంటుంది నాకు తెలిసి. కనిపిస్తుంది అనుకున్నా టెంపుల్. టెంపుల్ మీకు కనిపిస్తుందా లేదా? నాకైతే కనిపిస్తుంది. మరి అదే అనుకున్నా. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుందా గైస్? అది సంగమేశ్వర స్వామి టెంపుల్. పూర్తిగా మునిగిపోద్ది. పూర్తిగా మునిగిపోయినప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే చూడండి మొత్తం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూడండి మన కిందికి వస్తున్నాం ఇప్పుడే. శ్రీ లలిత సంగమేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇక్కడ చూడండి దిగండి. మీకు టెంపుల్ కనిపిస్తుందా వ్యూలో? అక్కడ అదే టెంపుల్. మామూలుగా అయితే ఫుల్ వాటర్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మొత్తం టెంపుల్ మునిగిపోద్ది. బోట్లో వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం టెంపుల్ మొత్తం బయటపడింది. మీకు ఫుల్ క్లియర్గా చూపిస్తాను. బండి కూర్చోండి. బండి మీద వెళ్ళిపోతాను. చూడండి నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాటర్ ఉంటాయేమో, బోట్లు దొరకవేమో, బోట్లు ఉండవేమో మనం వెళ్ళే టైంలో అనుకున్నాను. కానీ ఆ శివయ్య మనకి సహకరించాడు దర్శనానికి. టెంపుల్ అయితే అదిరిపోయింది. అసలు వాటర్లో ఉన్నప్పుడు దాన్ని చూడాలి. టెంపుల్ని మామూలుగా ఉండదు. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. మీరు కొన్ని వీడియోస్ సెర్చ్ చేయండి. కాకపోతే ఫుల్గా వాటర్ మునిగి వస్తే ఎలా ఉంటుందో టెంపుల్ మొత్తం మునిగిపోద్ది. ఆ జెండా గోపురం ఒకటే బయట కనపడుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి మీకు వ్యూలో కనిపిస్తుందా? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. జ్యోతిర్లింగ సంగమేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకా హాయ్ గైస్, ఫైనల్గా అయితే మన సంగమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇదనమాట వ్యూ. ఇవాళ డేట్ వచ్చేసి 31st మార్చ్ 2026 అనమాట. సో ఇది బయట వ్యూ వచ్చేసి. దర్శనం అయితే అనుకూలంగా ఉంది ప్రజెంట్ అయితే. నేను అనుకున్నాను అసలు ఫుల్ వాటర్ ఉంటాయేమో, బోట్లు ఉండవేమో అనుకున్నాను. కానీ చాలా దర్శనానికి అయితే అనుకూలంగా ఉందన్నమాట. మీకు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం వ్యూ. ఇది మొత్తం మునిగిపోద్ది ఒకవేళ ఫుల్ వాటర్ వస్తే మాత్రం. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి చూపిద్దాం. లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి. ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి చుట్టూతా పారి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ద్వారం. చాలా పురాతనమైన రాతి కట్టడం ఇది. చూడండి చూడండి అసలైన టెంపుల్ అది. గర్భగుడి అక్కడే ఉంటుందన్నమాట. వేపలింగం, రాతిలింగం కాదు, వేపలింగం. ఇవన్నీ చిన్న చిన్న దేవుళ్ళే అన్నమాట. ఇక్కడ ఒత్తులు కూడా వెలిగిస్తారనమాట. ఇప్పుడు మా వైఫ్ తీసుకుంది ఒత్తులు. ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాం, ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం. ఇక్కడ ఏం స్వామి? అమ్మవారు. అమ్మవారి పేరేంటో తెలియట్లేదు. అమ్మవారి పేరేంటి? లేదు, దుర్గమ్మ తల్లి కాదు. ఇక్కడ ఉంది బ్రహ్మ. సరే అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారి పేరేంటో తెలియట్లేదు మనకి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాదా చూడండి ఎప్పుడో, అసలు ఇప్పుడు కాదు, మొత్తం మునిగిపోతే చల్లా చెదిరైపోయినాయి రాళ్ళు. ఇవి స్తంభాలు, పిల్లర్స్ అంటారు కదా అవి. ఇదంతా మునిగిపోయింది చూసారా? మునిగిపోతే ఇలా అయిందనమాట. చూడండి ఇకంతా వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటేనే అలా వస్తుంది అనమాట. చూడండి సన్యాసులు
ఇక్కడ కూర్చున్నారు. ఇది ఒక మండపం అన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ బోటు కూడా ఉంది. అంటే ఇక్కడ మన ఇక్కడి నుంచి వస్తుంది, అది సోమశేరుల నుంచి వచ్చే బోట్లు అన్నమాట. ఇది నాకు తెలిసి అవే అనుకుంటున్నా. అక్కడ మీకు చివర్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను చూడండి. అదే సోమశీల జ్యోతిర్లింగ టెంపుల్ అనమాట. 12 శివలింగాలు ఉంటాయన్నమాట, 12 గోపురాలు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారన్నమాట. తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ అటు వస్తారు, సోమశీల ఫస్ట్. తర్వాత ఇక్కడికి వస్తారు బోట్లో. అక్కడ నుంచి మాట్లాడుకొని బోటు రాగానే స్టార్టింగ్ వినాయకుడిని దర్శించుకొని ఇటువైపు నుంచి ఎంట్రన్స్ అనమాట. చూడండి అక్కడ చూడండి, ఇంకోటి ఉంది అక్కడ, ఏదో గృహలాగా ఉంది చూడండి. అక్కడ ఏదో గృహలాగా ఉంది. బోటు చేపలు పట్టేవాళ్ళు అనమాట వీళ్ళు. ఇది ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఇదంతా మునిగిపోద్ది, మొత్తం మునిగిపోద్ది టోటల్గా. ఫుల్ వాటర్ తగ్గినాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, సమ్మర్ కదా, ఒక 3 months వరకు అయితే ఈ టెంపుల్ అనేది, ఆలయం అనేది ఇలాగే ఉంటుంది. మళ్ళీ జూలై నుంచి అయితే అవైలబుల్గా ఉండదు. జస్ట్ పైన చూడడమే. పైన ఒక జెండా ఉంది కదా అక్కడ గోపురం మీద, ఆ జెండా ఒకటే కనపడుతుంది అనమాట. సో ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలంటే ఇదే టైంలో దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. ఇదే మొత్తం ఈ ఉపనదులు, 7 ఉపనదులు కలిసే చోటు అనమాట ఇది. 7 ఉపనదులు కలిసే సంగమాన్ని సంగమేశ్వర స్వామి టెంపుల్ లాగా యత్నించారన్నమాట. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇంకో మండపం ఉందన్నమాట. ఇదంతా ఆలయం, టెంపుల్ చుట్టూతా సరౌండింగ్స్ అనమాట. ఇది చాలా బాగుంది టెంపుల్ అయితే. చుట్టూతా మొత్తం వాటర్, ఇంకా ఫుల్ వాటర్ వచ్చినప్పుడు అయితే చూడాలి. అప్పుడు చూడాల్సి ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, మీకు వీడియో చూపించడానికి నేను చాలా రిస్క్ చేశాను. చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాను అనమాట నేను, నా వైఫ్. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. ఎలా ఉందని కామెంట్ చేయండి. శివలింగం. ఓం నమ శివాయ. ఇక్కడ జ్యోతులు వేసారన్నమాట. ఒత్తులు వెలిగిస్తారన్నమాట. ఇక్కడ అక్కడ తెలీదు. ఇక్కడైనా ఒత్తులు వెలిగించేది బయట, అక్కడ అనుకుంటా మెయిన్ టెంపుల్ అనుకుంటా ఒత్తులు వెలిగించేది. ఇక్కడ శివలింగం, బ్యాక్ సైడ్ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. భక్తులు ఇప్పుడెప్పుడే రావడం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ మార్చి కదా, మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టెంపుల్ అనేది. లక్ష్మీనరసింహ స్వామి అనుకుంటున్నా. ఆంజనేయ స్వామి కామెంట్ చేయండి. గద ఉందా తెలియట్లేదు నాకు, క్షమించండి. లక్ష్మీనరసింహ స్వామి కదా, లక్ష్మీనరసింహ స్వామి కదా, లక్ష్మీనరసింహ స్వామి అంట. ఎంత అదృష్టం ఉండాలో. ఇదిగోండి మెయిన్ టెంపుల్ అనమాట ఇది. మునిగితే మాత్రం ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. ఇదంతా వాటర్లో ఉంటుంది. ఒక 8 months మొత్తం, ఒక 4 months మొత్తం ఇలా ప్లెయిన్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఇలా ఉంటుందన్నమాట. దర్శనానికి భక్తులకి అవకాశం కోసం. ఇక్కడ ఎవరో అమ్మవారు ఉన్నారు, దుర్గమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అంట. ఇక్కడ రాసింది చూడండి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఎక్కడ తీసుకున్నావు అక్కడనే
ఓకే అంతా రాతి కట్టడాలు ఇవి. తీసుకున్నాను. ఇక్కడ ఒక బోరింగ్ పంప్ అయితే ఉందన్నమాట, అది కూడా మునిగిపోద్ది మొత్తం. ఫ్రంట్ చూడండి, మెయిన్ టెంపుల్ ఫ్రంట్ ఇది. మెయిన్ టెంపుల్ ఫ్రంట్ ఇది, ఫ్రంట్ ఫేసింగ్. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూద్దాం, లోపలికి వెళ్దాం. మీకు లోపలికి కూడా చూపిస్తాను అనమాట. ఇదంతా ఆలయ ప్రాంగణం అనమాట, చుట్టూతో సరౌండింగ్. లోపలికి వెళ్దాం టెంపుల్లోకి. దీపం ఇక్కడ వెలిగిస్తారు, హోమగుండం. ఇది హోమగుండం, దీపం ఇక్కడ వెలిగిస్తారు. ఓం నమ శివాయ. లోపల తీసుకొచ్చా. ఓకే గాయస్, అసలు ఈ ఆలయం ఎలా ఏర్పడిందో మీకు చెప్తానండి. అప్పట్లో వనవాస సమయంలో పాండవులు శ్రీశైల మల్లికార్జును దర్శించుకొని తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారంట. ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి నిశ్చయించుకున్నారంట. అయితే కాశీ నుండి లింగాన్ని తీసుకురావాలని చెప్పేసి భీముడిని కోరాడు. ఎవరు? ధర్మరాజు. సో ఆ ధర్మరాజు కోరిన తర్వాత ఆ భీముడు వచ్చేసరికి సమయం ప్రతిష్టా ముహూర్తం అనేది మించిపోతుందని చెప్పేసి ధర్మరాజు అక్కడే ఉన్న ఒక వేప ముద్దను శివలింగంగా మలిచి ప్రతిష్ఠించాడు. అందుకే ఇక్కడ ప్రధాన దైవాన్ని సంగమేశ్వరుడు అని పిలుస్తారు. సో భీమలింగం తెచ్చాడు కదా, ఆ తర్వాత భీముడు భీమలింగం తెచ్చాడు కదా. సో ఆ లింగాన్ని భీమలింగం అంటారు, భీముడు తెచ్చిందని. సో ఆ కాశీ నుండి తెచ్చిన ఆ లింగాన్ని సమీపంలోనే ప్రతిష్ఠించారంట. దీన్ని భీమలింగంగా చెప్పుకుంటారంట. సో ఇంకా ఇక్కడ 7 ఉపనదులు కలుస్తాయి కదా. సో వాటి పేర్లు ఏంటంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలపహారిణి మరియు భవనాశిని అనే 7 నదులు ఇక్కడ సంగమిస్తాయి. కాబట్టి దీన్ని సంగమేశ్వరం అని పేరు వచ్చిందంట. తర్వాత ఈ గుడి నిర్మాణ విషయాలు చూసుకుంటే ఇది అప్పట్లో చాళుక్యులు నిర్మించారంట. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 740లో బాదామి చాళుక్యరాజు 2వ పులకేశి నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఇది నగర శైలి వాస్తుకళకు నిదర్శనం అంట. సో ఈ శిల్పకళ ఏంటంటే ఇక్కడ కొన్ని శిల్పకళలు ఉన్నాయి. ఇది స్తంభాలపైన, గోడలపైన. అవేంటంటే ఆలయ ప్రాకరణ గోడలపై మరియు స్తంభాలపై విష్ణువు, బ్రహ్మ, కుమారస్వామి మరియు అర్ధనారీశ్వరుడి రూపాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకో విషయం అంటే ఇది శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది మొత్తం శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఈ టెంపుల్ ఉందన్నమాట. సో అది ఎప్పుడంటే 1981 దశకంలో శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత ఈ ఆలయం పూర్తిగా బ్యాక్ వాటర్లో మునిగిపోయిందనమాట. సో ఈ టెంపుల్కి దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఈ ఆలయం సంవత్సరంలో 8 నుంచి 9 నెలలు నీటిలోనే ఉంటుంది మునిగిపోయి. తర్వాత ఎండాకాలంలో మార్చి నుండి జూలై వరకు అప్పుడు ఓపెన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, అప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి అప్పుడు టెంపుల్ అనేది బయటకు వస్తుందన్నమాట. అప్పుడు మన భక్తులు దర్శనానికి వెళ్తారన్నమాట. ఈ 2-3 నెలలు మాత్రమే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ 2-3 నెలల్లో చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో అది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. బాయ్.